వినూత్నంగా ఆలోచించినప్పుడే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యువత కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు పింఛన్ల పంపిణీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తొలి రోజు గుడుపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. అకాడమీ ప్రాంగణంలోనే 10 కోట్ల వ్యయంతో నిర్మించే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్కు శంకుస్థాపన చేశారు. తర్వాత అగస్త్య సైన్స్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయుల్ని పలకరించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ఎలా బోధించాలనే అంశంపై వారు తీసుకుంటున్న శిక్షణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గతంలో తాను ఐటీని ప్రమోట్ చేశానన్న సీఎం ఇప్పుడు అందరూ ఏఐ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలు రావాలని, కుప్పాన్ని ప్రయోగశాలగా మారుస్తామని అన్నారు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి. ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే పని డిఫరెంట్ గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి. అది సైన్స్ లో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకుంటే ఎనీ వే ఆఫ్ లైఫ్ లో ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్బి పెట్టాను. అది బిజినెస్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బి ఈరోజు. అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా ఉంది. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్ గా చిన్నప్పటి నుంచి మీలో గాని ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అనంతరం కుప్పం రూరల్ మండలంలో డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ 35 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంగుంది హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్కును సీఎం ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన 32 హోంస్టేలు, 9 టెంట్ అకామిడేషన్లను పరిశీలించారు. కుప్పం పర్యాటకంపై రూపొందించిన డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్సైట్ ప్రారంభించారు. 4 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 18 లగ్జరీ గదులు, యాంపీ థియేటర్, మీటింగ్ హాల్తో నిర్మించిన పున్నమి రిసార్ట్స్ ను ప్రారంభించారు. నేడు బెగ్గిల్లిపల్లె పంచాయతీలో సామాజిక భద్రతా పింఛన్లు 5,555 ఈ సైకిళ్లను సీఎం పంపిణీ చేయనున్నారు. 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు.